సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో శారదా నదికి 2 చోట్ల గండిపడింది. మునగపాక మండలం గణపర్తి గ్రామం, రాంబిల్లి మండలం వైలోవా గ్రామం వద్ద గండిపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గణపతి, యాదగిరిపాలెం, చూచుకొండ గ్రామాల్లో ఇళ్లలోకి సైతం నీరు చేరటంతో మోకాల్లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రచార ఆర్భాటం తప్ప బాధితులకు సాయం చేయని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిజమైన బాధితులకు సాయం అందకపోవడంతో బాధితులు ఎదురు చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో శారదా నదికి 2 చోట్ల గండిపడింది. మునగపాక మండలం గణపర్తి గ్రామం, రాంబిల్లి మండలం మైలోవ గ్రామం వద్ద గండిపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి. గణపతి, యాదగిరిపాలెం, చూచుకొండ గ్రామాల్లో ఇళ్లలోకి సైతం నీరు చేరటంతో మోకాల్లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రచార ఆర్భాటం తప్ప బాధితులకు సాయం చేయని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిజమైన బాధితులకు సాయం అందకపోవడంతో బాధితులు ఎదురు చూస్తున్నారు. తుమ్మపాల నుంచి కొంచెం వెళ్ళి రహదారి అంతా మొత్తం ఎదురుగడ్డ వల్ల రాకపోకలు ఆగిపోయినాయి. దానివల్ల గవర్నమెంట్ ఏదైనా చూసి మా గ్రామానికి ఏదైనా సదుపాయం చేస్తారని మరి కోరుచున్నాం. దీనివల్ల మన ఎదురుగడ్డ నుంచి వెళ్ళిన నీరు వల్ల సాలాపు, కార్బీడి, గెంగసిరు లాంటి పొలాలన్నీ మునిగిపోయాయి. ఒకసారి గవర్నమెంట్ వారు కూడా వచ్చి ఈ పొలాలే చూస్తారని మరి కోరు. తుంపాల నుంచి వచ్చే రాకపోకలు ఆగిపోయినాయి ఈ గడ్డ వల్ల. ఎదురు గడ్డ ఇది. ఈ గడ్డ ఎప్పుడు కూడా ఇలాగే పొంగిపోతుంది. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అందు గురించి మాకు ఏదన్నా సాయం చేయాలని మేము కోరుతున్నాం. దాని గురించి ఇప్పుడు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పొలాలు ఎప్పుడు కూడా ముంపులోనే ఉన్నాయి. ప్రతిసారి కొంచెంగి, ఇంకిపాలెం ఈ 2 గ్రామాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి ఈ పొలాలు ఈ గడ్డ వల్ల. దానికి ఏమన్నా పరిష్కారం ఉంటే చేస్తారని మేము కోరుతున్నాం. యలమంచిలి, అనకాపల్లికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు అవి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, కొంతమందిని చూస్తూ ఉన్నాం, అసలైన తుఫాన్ బాధితులకు సరైన సాయం అందించడంలో విఫలమయ్యారు, పునరావాస కేంద్రాలకు తరలించడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లాంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రజలకి, బాధితులకి సరైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలోని సహాయక చర్యలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సుమారు 500 నుంచి 1000 మంది జనాభా ఉన్న గ్రామాలకు కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మరికొన్ని చోట్ల కేవలం ఒకే ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కనీసం మాకు టీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా కురిసిన భారీ వర్షాలకు శారదా నది ఉగ్రరూపం దాల్చింది. వైలోవ ప్రాంతంలో గండి కొట్టడంతో వేలాది ఎకరాలు పంట మునిగింది. మునగపాక మండలంలోని చూచుకొండ, గణపవరం, యాదగిరిపాలెంలో ఊళ్ళు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఊళ్ళల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ వచ్చి తమకు సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. వరద నీటిలోనే తామంతా కూడా ఉంటున్నామని, కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కనీసం భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొందని, 3 రోజుల నుంచి కూడా దేవాలయాల్లోనూ తలదాచుకునే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. పూర్తిగా ఊర్లలో నడుము లోతు నీరు చేరడంతో తాము పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని కేవలం అధికారులు కానీ లేదంటే అధికార పార్టీ నేతలు కానీ ప్రకటనలకే పరిమితమయ్యారు తప్పితే తమకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదని చెప్తున్నారు. మరోవైపు వేలాది శారదా నదికి గండి పడడంతో వేలాది ఎకరాల పంట మునిగింది. ఇప్పుడు వరకు వచ్చి అధికారులు ఆ పంటలను పరిశీలించిన పరిస్థితి లేదు. తుఫాను తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ రోజు వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఎలాంటి అధికారులు ఇప్పటి వరకు కూడా రాలేదని, కేవలం ఫోటోలకే ప్రకటనలు ఇస్తున్నారు తప్పితే రాజకీయ నాయకులు ఎవరు కూడా తమను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా
2 రోజుల పాటు ఈ వరద ఊర్లో ఉండడంతో, పొలాల్లోనే ఉండడంతో ఇంకా ఈ నష్టం ఎక్కువగా జరిగే ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గం రాంబల్లి అలాగే మునగపాక మండలాల్లో పర్యటించారు. బాధితులు ఆదుకోవాలని, అలాగే వారికి కావలసిన పునరావాస సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని, పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని, రాజకీయాలను పక్కన పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ఎవరైతే ఈ ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉన్న వాళ్ళని కావలసిన నిత్యావసర వస్తువులను అందించాలని, ఇంకా కావాలనుకుంటే పునరావాస కేంద్రాలను కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రచార ఆర్భాటాన్ని మానుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు అనిపిస్తుంది. నాయుడు, చూస్తున్నాం ఊరు ఏరు ఏకమైపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు రోడ్లు కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి. ఎంత మేర నష్టం వాటిల్లినట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవ రూపంలో దీని సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని చెప్తున్నారు. రైతులు మాత్రము ఒక ఎకరాకు తాము 30,000 వరకు కూడా ఖర్చు పెట్టామని, పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాన్ రావడం వల్ల తాము పూర్తిగా నష్టపోయామని, పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తాము ఎంతైతే పెట్టుబడి పెట్టామో కనీసం పెట్టుబడి వరకైనా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇంకా అధికారులు మాత్రమే ఇంకా లెక్కలేసే పనిలోకి ఇంకా దిగలేదు, ఇంకా పరిశీలించే పనిలోకి కూడా ఇంకా పూర్తిగా ఫీల్డ్ మీద కూడా రాలేదు. కేవలం ఇంకా కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. గ్రామాల్లోకి బృందాలుగా వచ్చి ఎంతవరకు పంట నష్టం జరిగింది, ఎంత వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలనే దాని మీద ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. అంచనా ప్రకారం అయితే అధికారులు అనకాపల్లి జిల్లా శారదా నది పరివాహక ప్రాంతంలో 10,000 ఎకరాల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తే మాత్రమే శారదా నదికి గండిపడ్డము, అలాగే పెద్ద ఎత్తున శారదా నది ప్రవహించి చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు చేరడం, అలాగే పంట పొలాల్లోకి నీరు చేరడంతో ఇంకా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.